దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు సాయంకాలము కొంచెం పెందలగడ స్టార్ట్ చేస్తాం 3:30కి. ఎందుకంటే 5 అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది. 5 అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది. కాబట్టి కొంచెం పెందలగడే 3:30కి 3:30కే మరి సాయంకాలపు ఆరాధన స్టార్ట్ చేస్తాం. సుమారుగా 4:30 కల్లా మీకు ఆ పాటలు అన్నీ కూడా అయిపోతాయి. పాటలు అయిపోతే 5 గంటలకల్లా వాక్య పరిచయం కూడా అయిపోతుంది. 5 గంటలకి 5 గంటలకు మీకు లాట్సప్ సాయంకాలం చీకటాడుతుంది. పొద్దుగుంకు వేళ. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రొద్దుగుంకు వేళ ఆయన భోజనము చేయుచుండగా రొట్టె విరుచుట కొరకై, అది స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి మనం చేసేది బైబిల్ ప్రకారమే చేస్తూ ఉన్నాం. మరి సంఘము విస్తరించినప్పుడు, వేల కొలది అయినప్పుడు సాయంకాలం ప్రారంభించినటువంటి ఆ యొక్క లాట్సప్పర్ అనే కార్యక్రమం మరి తెల్లవారులు కూడా జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం తక్కువ మంది కాబట్టి ఒక గంటలో అయిపోతుంది మన కార్యక్రమం. కానీ అదే కొన్ని వేల మంది ఉంటే, మరి అందుకే పౌలు గారు ఆ రాత్రి రొట్టె విరిచినప్పుడు ఆదివారం మేము రొట్టె విరిచిచుండగా అంటాడు. అంటే విస్తరించి ప్రసంగం చేస్తూ ఉన్నాడంట ఆయన. బహుశా తెల్లారి వరకు కూడా ప్రసంగం చేస్తుండొచ్చు. ఆ రాత్రి రొట్టె విరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా గమనించి మరి సిద్ధపడి రావాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఈ నెలలో కూడా ఎవరు కూడా మరి ప్రేమ విందు పెట్టుకునేటటువంటి వారు ఎవరు కూడా ముందుకు రాలేదు. కనుక సంఘంలో ఉన్నటువంటి మీరు వేసిన కానుకల్లో నుండే ఆ అమౌంట్ తీసి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తాం, ప్రేమ విందు ఏర్పాటు చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి విషయాలను గమనించండి. అలాగే 30వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల నుండి మాసాంతర కూడిక, కృతజ్ఞత కూడుకుంటుంది. ప్రతి నెల ఆఖరి తేదీ, అది 31 రావచ్చు, 30 రావచ్చు, ఏ తేదీ అయినా రావచ్చు. నెల ఆఖరి కూడిక, నెల ఆఖరి సన్నిధిలో కృతజ్ఞతగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనము ప్రభు సన్నిధికి రావాల్సిన వారం అయి ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి అందరూ కూడా వచ్చి దేవుని దీవెనలు పొందండి, కృతజ్ఞత దేవునికి చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు మరి చిన్న పాట పాడుకొని మనం ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది నడుం కోసమా? పరిశుద్ధుడ మహోన్నతుడా, నీకు వందనాలు, నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నడు నొప్పితో బాధపడుతున్నాడు బాబు, ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. యేసు నామములో అడుగుచున్నాను. మళ్ళీ పట్టుకొచ్చావా? మీ ఆవిడ రాలేదు ఇంకాను? పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. తన భార్యనైనా మరి ఇంట్లోంచి కోపించి వెళ్ళిపోయింది. తన భార్య రావడానికి తన మనసు మారి మంచి హృదయం దయచేయండి ప్రభా. తనకిచ్చిన విశ్వాసం బట్టి తన భార్య మనసు మారి తన దగ్గర రావడం సాధించండి. యేసు నామములో అడుగుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కలిసి పాడదామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా,
ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదాం. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ పాడదాం. నన్ను విడిపోయినాను ఆమె నాకున్న. పాడాలి, స్వరమెత్తి పాడాలి, నోరు గళమెత్తి పాడండి. పోయినాను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడవలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడవలేదు యేసయ్యా. ఎంత మంచి ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవు లేకుండా నేను ఆమేన్ కాలేనయ్యా. నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. లోకం నుండి పరలోకం చేరేదనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనయ్యా. ఎంత మంచి దేవుడవే. పాడాలి. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఓ, నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. హల్లెలూయా. ఎవరికి హాని చేసే దేవుడు కాదండి. ఎవరికి అపాయము తలపెట్టే దేవుడు, కీడు తలపెట్టే దేవుడు, మేలు చేసే దేవుడు. మన దేవుడు మేలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము. ఆమేన్. హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నటువంటి మాట, లుకింగ్ అంటు జీసస్, యేసు వైపు చూచుచు అనేటటువంటి ఒక చక్కటి వర్తమానం ఆల్రెడీ మీకు కొంతకాలం కిందట నేను చెప్పాను దీన్ని. అయినప్పటికీ మరికొంత వాక్యాన్ని ఇందులోంచి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే లోకమంతా కూడా దేనివైపు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచమంతా యుద్ధం వైపు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గ్లోబల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
కొంతమంది విశ్లేషకులు ఒక నివేదికను తయారు చేశారు. అదేమిటంటే థర్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచం సిద్ధమవుతుందంట. ఒక ఆయన అన్నాడు త్వరలోనే ప్రపంచము వల్లకాడుగా మారబోతుంది అన్నాడు. ఒక విశ్లేషకుడు ప్రపంచాన్నంతటిని కూడా తన జ్ఞానంతో విశ్లేషణ చేసి తనిచ్చినటువంటి నివేదిక ఏంటంటే త్వరలోనే ప్రపంచము ఒక శ్మశానముగా మారబోతోంది. ఒక ఊరిలో కొంత భూభాగం మాత్రమే శ్మశానంగా చూడగలుగుతున్నాం ఈరోజు మనం, కొంత భూభాగం. కానీ ఆ వ్యక్తి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచమంతా కూడా శ్మశాన వాటికగా మిగిలిపోబోతుందంట. ఎక్కడ చూసిన శవాల గుట్టలు, భయానకమైనటువంటి పరిస్థితి. గ్లోబల్ వార్నింగ్ ఇస్తా ఉన్నది. థర్డ్ వార్కి పిలుపునిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతున్నారు, చిన్న చిన్న దేశాలతో సహా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న దేశము దాదాపుగా ఎన్ని లక్షల కరపత్రాలు పంచారంట ఆ ఊళ్ళో, ఆ దేశంలో ప్రతి ఇంటికి కూడా. ఏంటంటే త్వరలో మన దేశానికి యుద్ధం జరగబోతోంది కాబట్టి మీరు ప్రావిజన్స్ అంటే మీకు నిత్యావసర వస్తువులు ఏవైతే మీకు కావాలో అవన్నీ కూడా సమకూర్చుకోండి, దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, పిల్లలుంటే పాల ప్యాకెట్లు లేదా పాల పౌడర్ దొరుకుతుంది, వాళ్ళకి పాల పౌడర్ ఎక్కువ దొరుకుతుంది అక్కడ. ఆ పాల పౌడరు, ఈ రైసు లేకపోతే గోధుమ పిండి, నిత్యావసర వస్తువులు ఏవైతే మీకు కావాలో, ఎంత కావాలో దాదాపుగా 2 నెలలకు సరిపడా కొనుక్కోమన్నారంట. అంతా 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కొని మీ దగ్గర మీ కుటుంబాల్లో పెట్టుకోండి. ఎందుకంటే త్వరలోనే మన దేశం మీదకి యుద్ధం జరగబోతోంది. ప్రతి దేశాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రతి దేశము, చిన్న చిన్న దేశాలతో సహా వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు పిల్లరా. కాబట్టి అందరూ కూడా యుద్ధం వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యుద్ధం వైపు చూస్తుంది. కానీ వధువు అయితే ఆయన రాకడ ఒకరికి ఎదురు చూస్తూ ఉన్నారు. అంత్యకాల వర్తమాన విశ్వాసులుగా మనకున్నటువంటి నిరీక్షణ ఒక్కటే, మనకున్న విశ్వాసం ఒక్కటే. అదేమంటే ప్రవక్త చెప్పారు ఖచ్చితంగా, వధువు భూమి మీద ఉండగా మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరగదు. ఎన్ని దేశాలు యుద్ధము ప్రకటించిన వధువు భూమి మీద నుండి కొనిపోబడాలి, ఎత్తబడాలి. హల్లెలూయా. ర్యాప్చర్ అనేటటువంటి మాటకు బహు అద్భుతమైనటువంటి అర్థం ఉన్నదంట. ఏంటంటే ర్యాప్చర్ అనగా ఎత్తబడుట కాదు కానీ సంతోషపడుట అంట. ర్యాప్చర్ అనే మాటకి సంతోషం. హల్లెలూయా. అంటే ఎత్తబడుట అనే కార్యము ఏంటంటే సంతోషకరమైనటువంటి కార్యం. అది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు శరీరము మార్పు చెంది సజీవులుగా ఎత్తబడటం అనే కార్యము సంతోషకరమైనటువంటి సమయముగా ఉన్నదంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మన ప్రవక్త అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే లోకానికి అంతటికి కూడా ఇది ఒక భయంకరమైనటువంటి కాలం అంటది. లోకానికి అంతటికి కూడా ఇది ఒక భయంకరమైనటువంటి కాలం. కానీ వధువుకైతే ఇది ఒక మహిమకరమైనటువంటి కాలం అంట. వధువుకైతే ఇది ఒక మహిమకరమైనటువంటి కాలం. అందుకే యేసు ఒక మాట చెప్పారు. ఆయన రాకడకు సూచనలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నోవాహు దినాల్లో జరిగినట్లుగాను, లోతు దినముల్లో జరిగినట్లుగాను మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును అన్నాడు. లోతు దినములో జరిగిన కార్యం ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా వినండి. మొదటిగా నోవాహు కాలం గురించి చెప్తాను. నోవాహు కాలంలో ఉన్నటువంటి జనులందరూ నోవాహు వాడ వైపు చూశారు. నోవాహు కాలంలో ఉన్నటువంటి జనులు నోవాహు కట్టినటువంటి వాడ వైపు చూశారు, కానీ వాడలోనికి ప్రవేశించలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. నేడు కూడా అంతే. లోకరక్షకుడైనటువంటి యేసు వైపు చూస్తున్నారు, కానీ యేసులోనికి రాలేకపోతున్నారు. యేసు నందు విశ్వాసించలేకపోతున్నారు. యేసు నామములో రక్షణ పొందలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అట్ ద సేమ్ టైం అదే సమయంలో లోతు దినాల్లో జరిగిన కార్యం ఏంటంటే పిల్లారా, అక్కడ లోకమంతా కూడా ఆ లోతు దినాల్లో జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఒక చోట లోతు అంటే ఆ సొదొమ గొమొర్రాలు ఏమవుతున్నాయంటే ఒక చోట కాలిపోతూ ఉన్నాయి. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే ఆ రెండు పట్టణాలని ఒక సమయంలో అదే సమయంలో కాల్చివేస్తా ఉన్నది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఇక్కడ అబ్రహాం యొక్క శరీరములు మార్పు చెందుతున్నాయి. జాగ్రత్త గమనించండి. అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందుతున్నాయి. అదే సమయంలో అక్కడ లోకమంతా కూడా ఆ సొదొమ గొమొర్రాలు కాలిపోతున్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. ఈ సమయంలో వధువు శరీరాలు మార్పు చెంది పైకి కొనిపోబడుతుంది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆకాశం నుంచి అగ్ని వచ్చి ప్రపంచాన్ని అంతటిని కాల్చివేస్తుంది. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప ఊరట కలిగినటువంటి మరి మాటలు ఈ గడియ వర్తమానికుడి కాలపు ప్రవక్త ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం పిల్లారా. కాబట్టి ఈరోజు థర్డ్ వార్ అంటే నువ్వు భయపడలేదు, కారణం లోకమంతా భయపడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వస్తువులు కొనుక్కుని దాచుకుంటున్నారు. ఖచ్చితంగా జరగొచ్చేమో అనేటటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఏం చేస్తున్నారంటే నిత్యావసర వస్తువులు 2-3 నెలలకి సరిపడినటువంటి మళ్ళీ ఎక్కువగా కొనుక్కోవద్దు అంటున్నారు. వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటే మిగిలినోళ్ళు కొండవని, ఎక్కువ కూడా ఇవ్వద్దని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కువ కూడా సరుకులు ఇవ్వద్దని కూడా చెప్తున్నారు. ఆ కొట్లు, ఆ షాపులు వాళ్ళకి. వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వారిని బట్టి వాళ్ళకి ఎంత కావాలో అంతే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి వారికి ఒకవేళ వస్తువులు దొరకకపోవచ్చు, ఆ సరుకులు దొరకకపోవచ్చు అని చెప్పి తక్కువ ఇవ్వమని చెప్తున్నాను. కనుక పిల్లారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకమంతా కూడా యుద్ధం వైపు చూస్తూ ఉన్నది, కానీ వధువు అయితే యేసు వైపు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జీవితం చాలా విలువైనది. మానవుడికి ఇచ్చినటువంటిది జీవితం చాలా విలువైనది పిల్లారా. హల్లెలూయా. అయితే దానిని నేటి మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా విలువైనది ఏంటంటే దేవుడు మానవుడికి ఇచ్చినది ఆయన వాక్యము, బైబిల్. బైబిల్ని మించినటువంటి విలువైనది ఇంకొకటి ప్రపంచంలో లేదండి. దేవునికి స్తోత్రం. మానవుడికి దేవుడిచ్చినటువంటిది వాక్యం. వాక్యాన్ని మించినటువంటి విలువైనది ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఆయన శిలువ మరణము కూడా విలువైంది. ఆయన శిలువ మరణము విలువైనది. శిలువే ఈరోజు నీకు నాకు విలువను తెచ్చినది. హల్లెలూయా. శిలువ లేకపోతే, శిలువ మరణం లేకపోతే ఈరోజు మన సమాజంలో మనకు విలువ లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, లోకములో విలువ లేని వాటి కొరకు మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. విలువైనటువంటి దాని కొరకు ప్రాకులాట్లే, తెలుసుకోవట్లేదు. విలువైనది ఏమిటి అనేది తెలుసుకోవట్లా, కానీ విలువ లేని వాటి కొరకు వెతుకుతూ ఉన్నాడు. కానీ విలువైనది ఏంటో మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి ఏసావుకి ఏది విలువైందో తెలియదు. ఏసావుకి ఏది విలువైందో తెలియదు. విలువైన తన జ్యేష్ఠత్వాన్ని విలువ లేని చిక్కుడుగాయల కూరకి అమ్మేసుకున్నాడు. అంటే ఆ టైంకి ఆ చిక్కుడుగాయ కూర విలువైంది అనుకున్నాడు. ఇప్పుడు నేను తినకపోతే చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నాకు వచ్చే జ్యేష్ఠత్వం వల్ల నాకు ఉపయోగం ఏంటి అనుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నేను చనిపోయిన తర్వాత నాకు వచ్చే జ్యేష్ఠత్వము వలన నాకేమి ఉపయోగం అనుకున్నాడు. నేను బ్రతుకుంటేనే కదా, కాబట్టి నాకేం కావాలి ఇప్పుడు? ఒక్క చిక్కుడుగా కాదు, కలగూర అంట. అవునా? హల్లెలూయా. ఏమి 2 రకాలే వండుతారంట, మరి నాకు తెలీదు. 3వ రకం వేయకూడదా? చెప్పండి. చాలామంది ఎయ్యరు. గుర్తుంచుకోండి. చాలామంది కూడా 3 రకాలు 4 రకాల కూరగాయలు వేసి వండరు. అలా చూస్తారంటే ఆడవాళ్ళు, మీకు తెలియదేంటి?
వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేసుకోండి, అడగండి. కొంతమంది వెయ్యరు, 2 రకాల కాయగూరలు వండుతారు. జాగ్రత్తగా గమనించండి. మనం వేస్తాంలే, మనం క్రైస్తవులు కాబట్టి మనకి నో సెంటిమెంట్. చిక్కుడుగా వేస్తాం, వంకాయ వేస్తాం, బంగాళదుంప వేస్తాం, అవసరమైతే కోడిగుడ్డు వేస్తాం, 2 ఎండ్రులు వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగా. అవునా? కానీ కొంతమందికి సెంటిమెంట్ అనమాట, 2-3 రకాలు వేసి వండకూడదంట. హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, అక్కడ మరి యాకోబు ఎట్టుండాడో తెలియదు కానీ గోగమలు ఆడిపోతుందంట. మరి చిక్కుడుగాయ కూర అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. చిక్కుడుగాయకి మరి ఏమి యాడ్ చేశాడో తెలియదు కానీ, టమాటా యాడ్ చేశాడో, లేకపోతే బంగాళదుంప యాడ్ చేశాడో, లేకపోతే ఎండ్రోలు వేసాడో, కోడిగుడ్డు వేసాడో, ఏం చేశాడో తెలియదు కానీ మొత్తం మీద గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. దాని కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మేసుకున్నాడు. అంటే విలువైంది ఏదో యోసేపు తెలుసుకోలేకపోయాడు. తన జ్యేష్ఠత్వం ఎంత విలువైందో తెలుసుకోలేకపోయాడు. విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని అమ్మేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో విలువైనది ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. విలువైనది సిలువ, సిలువ తర్వాత రక్షణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రాత్రి మీరు అందరూ చాలామంది రాలేదు. ఒక చక్కటి కారం బాబాని గురించి చూసాం మేము. ఏం బాబా? కారం బాబా. ఇంతవరకు మీరు నిమ్మకాయల బాబాని చూశారు, కొబ్బరికాయల బాబాని చూశారు అన్నా. కానీ రాత్రి వీళ్ళు పాపం ఏలూరులో వెలిసినటువంటి కారం బాబా. మీ కోరికలు తీరాలంటే, మీరు అనుకున్నది నెరవేరాలంటే ఒక 1/2 కేజీ ఆనందకారం పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఏలూరు వెళ్తే అక్కడ ఒక కారం బాబా అనే ఒక వ్యక్తి వెలిసాడు. 1/2 కేజీ ఆనందకారం పట్టుకెళ్ళి ఏం చేయాలా? ఆయనకు అభిషేకం చేయాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ నిజమైనటువంటి యేసు వైపు చూడలేకపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే. మరి ఏ దేవుడును? ఆమేన్. కొబ్బరికాయ బాబా రావచ్చు, నిమ్మకాయ బాబా రావచ్చు, ఆఖరికి కారం బాబా కూడా రావచ్చు, ఎంతోమంది రావచ్చు. ఎవరో కూడా దేవుళ్ళు కారు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిన్న ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో ప్రసంగంలో ఒక మాట చెప్తున్నాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నాకంటే ముందు లేడు, నా తర్వాత లేడు, నా తర్వాత ఇంకొక దేవుడు రాడు అన్నాడు. కాబట్టి ఎవరు ఆ దేవుడు అంటే యెహోవాయే. యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటే దేవుడు కాదు అంటున్నాడు పాస్టర్ గారు, ఇంటర్నేషనల్ పాస్టర్ గారు, పెద్ద ప్రసంగికుడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యెషయా గ్రంథంలో ప్రభు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు కానీ వేరొక రక్షకుడు కానీ లేడు అని చెప్పాడు. కాబట్టి యెహోవాయే దేవుడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాడు. యేసుక్రీస్తు కేవలము ఆయన దేవుని కుమారుడు, ఆయన కేవలము ప్రవక్త, ఆయన కేవలము మనిషి అంటున్నాడు తప్ప ఆయన దేవుడు కాదు అంటున్నాడు. ఎక్కడ తప్పుపోతున్నారు ఈరోజు క్రైస్తవులు? హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ చివరి కాలానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎవరు దేవుడు అని తెలుసుకోవడం కోసం, ఎందులో రక్షణ ఉన్నదని తెలుసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు పంపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిజంగా చూడండి పిల్లరా, దేవుడు మానవుడికి సిద్ధపరిచినటువంటి దేవుని రాజ్యాన్ని, అలాగే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు ఈరోజు. హల్లెలూయా. ఒక మనిషి మరొక మనిషి వైపు చూస్తే రక్షణ పొందలేడండి. ఒక మనిషి మరొక మనిషి వైపు చూస్తే నీకు రక్షణ కలగదు. కానీ నువ్వు దేవుని వైపు చూడాలి, అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 22వ వాక్యంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
ఆ, భూ దిగంత నివాసులారా, భూమి మీద ఆ కొన మొదలుకొని ఈ కొన వరకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మొదలుకొని ఎటు చూసిన భూ దిగంత నివాసులారా, భూమి మీద నివసించుతున్న ప్రజలారా, మీరు నా వైపు చూసి, ఎవరాయన అనేది తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసుకోవాలి. నా వైపు చూసి రక్షణ పొందండి అని ఎవరు మాట్లాడారు అనేది తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరో అనేది తెలుసుకోవాలి. దేవుడు ఎవరో అనేది తెలుసుకుని ఆయన్ని పూజించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని పూజించడానికి వీల్లేదు, ఎవరిని పడితే ఆరాధించడానికి మనకు వీల్లేదు. కానీ ఎవరు ఆయన అనేది తెలుసుకోవాలి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని స్పష్టంగా అని చెప్పాడు పిల్లరా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే సువార్త ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచమంతటా కూడా మరి ప్రకటించబడతా ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయినప్పటికీ మానవులలో ఏమాత్రము కూడా ఎక్కడ కూడా మార్పు అనేది కనబట్టలేదు. ఏ కోశాన కూడా మానవుల్లో మార్పు కనబట్టలేదు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే అంగీకరించేటటువంటి ప్రజలు ఎక్కడ కూడా కనబట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక పాస్టర్ గారికి ఒక మతోన్మాద సంస్థ ఫోన్ చేసిందంట. పాస్టర్ గారు, మీరు మా హైందవులను, మా హిందువులను మీ యేసు ప్రభువుని గురించి చెప్పి మీ మతంలోకి కలుపుకున్నారు కదా, మీ మతంలోకి లాక్కున్నారు కదా, అలాంటి కొన్ని కుటుంబాలని తిరిగి మా మతం గురించి చెప్పి, మా సనాతన ధర్మం గురించి చెప్పి తిరిగి మళ్ళా వాళ్ళని మా దాంట్లోకి లాక్కున్నాం. త్వరలోనే చాలామందిని మళ్ళా మీ దాంట్లోంచి మా దాంట్లోకి లాక్కోబోతున్నామని చెప్పి ఫోన్ చేశాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, గాడ్ బ్లెస్ యూ అన్నారంట. ఆ పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ, చాలా మంచి పని చేశావు బ్రదర్, మతం మార్చుకున్నటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ మీ మతంలోకి తీసుకెళ్ళావు, చాలా సంతోషం. కానీ మేము మతం మార్చుకోలేదు, మేము మనసు మార్చుకున్నాం అన్నాడు. మేమేం మార్చుకున్నాం? మేము మనసు మార్చుకున్నాం, మేము మార్గం మార్చుకున్నాం. కాబట్టి మా మనసుని ఎవడో మార్చలేడు, మా మార్గముని ఎవడు, మా మార్గంలో నుంచి మమ్మల్ని ఎవడో వేరే మార్గంలోకి మమ్మల్ని తీసుకెళ్ళలేడు. నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మతం మార్చుకున్న వ్యక్తులను నువ్వు తిరిగి నీ మతంలో కలుపుకున్నావేమో కానీ నిజముగా మనసు మార్చుకుని మార్గములో, ఈ మార్గంలో వచ్చినటువంటి వ్యక్తిని ఒక్కడిని తీసుకెళ్ళి నేను బైబిల్ వదిలేస్తాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? మతం మార్చుకోవడం వల్ల మనిషికి ప్రయోజనం లేదు, కానీ మనసు మార్చుకొని మార్గములో పయనిస్తే, మంచి మార్గములో. అందుకే యేసు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొక మార్గము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక మానవుడు దేవుని వైపు చూడకుండా, సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే అడ్డుపడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రజలను రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడో ఆ ప్రజలే ఆయన్ని తృణీకరించారని యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యంలో మనం స్పష్టంగా చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, ఆయన తన స్వకీయుల యొద్దకు, సొంత ప్రజల యొద్దకు, ఏ ప్రజలనైతే విడిపించడానికి, ఏ ప్రజలైతే తన ప్రజలని భావించాడో దేవుడు, వారి యొద్దకు దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యెషయా గ్రంథంలో ఏ దేవుడైతే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరందరూ నా వైపు చూసి రక్షణ పొందండి అని ఏ దేవుడైతే యెషయా గ్రంథములో మాట వ్రాశాడో ఆ దేవుడే మానవ శరీరమును ధరించుకొని భూమి మీదకు వస్తే
ఏ ప్రజల కొరకు దేవుడు రక్షించడానికి భూమి మీదకి వస్తే ఆ ప్రజలు ఏమన్నారు తెలుసా? నీవు మా దేవుడవు కాదు అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, నన్ను ఎవరు అంగీకరిస్తారో వారికి నేను దేవుణ్ణి అయి ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, వారు నా కుమారులై ఉంటారు, వారు నా కుమార్తెలై ఉంటారు అని ఒక బంపర్ ఆఫర్ విడుదల చేశాడు. అప్పుడు ఏం చేశారంటే కొందరు ఆయన్ని అంగీకరించారు. అందరూ కాదండి, అందరూ ఆయన్ని అంగీకరించారు. వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగటానికి అధికారం అనుగ్రహించాడంట. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆయన నామమందు విశ్వాసం ఉంచాం. ఈరోజు ఆయన నామమందు విశ్వాసం ఉంచట్లేదండి. ఏ నామం అయితే అంటే, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అయితే ఏంటి, యేసుక్రీస్తు నామం అయితే ఏంటి అని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆనాడు వ్యతిరేకించినట్లుగానే ఈనాడు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఆయన పిల్లలైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఈరోజు మనం ఆయన పిల్లలం అవటానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నేటి క్రైస్తవులు కూడా ఆయనను చూచుట్లో తప్పిపోతున్నారు. యేసుని ఎలా చూస్తున్నారు? ఆయన ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, నువ్వు తండ్రిగా చూస్తున్నావా? ఎలా చూస్తున్నావు నువ్వు ఆయన్ని? త్రిత్వంలో రెండో వానిగా చూస్తున్నావా? త్రిత్వంలో మూడో వానిగా చూస్తున్నావా? ఎలా చూస్తున్నావు నువ్వు? యేసుని చూచుట్లో తప్పిపోయారంట. భూ దిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు అన్నాడు. మరి ఏ దేవుడిని చూస్తున్నావు నువ్వు అంటున్నాడు ప్రవక్త ఈ వర్తమానంలో. ఏ దేవుడిని చూస్తున్నావు నువ్వు? తండ్రిని చూస్తున్నావా? కుమారుని చూస్తున్నావా? పరిశుద్ధాత్మని చూస్తున్నావా? లేకపోతే ముగ్గురు ఒక్కటే అని నమ్ముతున్నావా? ఈరోజు ఇక్కడే తప్పిపోతున్నారు లోకంలో ఉన్న క్రైస్తవులందరూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ముగ్గురుగా చూస్తున్నావా? ముగ్గురు ఒక్కటే అని నమ్ముచున్నావా? యెహోవా యేసుక్రీస్తు అని నమ్ముచున్నావా? లేక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని నమ్ముచున్నావా? యేసు వైపు చూచుచు అనే వర్తమానంలో ఈ మాటలు ఉన్నాయి, మీరు గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 35వ ప్యారాలో అంటున్నాడు చూడండి. అయితే నీవు ఆయన వైపు చూచినప్పుడు నీవు ఏమి చూస్తున్నావు అనున్నదే ప్రశ్న. త్రిత్వములో రెండో వ్యక్తిని చూస్తున్నావా, లేక త్రిత్వముగా చూస్తున్నావా? దానిలో నువ్వు ముగ్గురుగా చూస్తున్నావా? 35వ ప్యారాలో ఉంది మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుని చూచుటలో తప్పిపోతున్నారు జనం. ఆమేన్. అందుకే పిల్లరా, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 24వ వాక్యంలో మన అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము, యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా చెప్పారు ఆయన ఒక మాట. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని, నేను ఆయననని అంటే ఎవరు? యెషయా గ్రంథములో 45వ అధ్యాయంలో 22వ వాక్యములో నేను నేనే అని చెప్పిన దేవుడు ఎవరో ఆయన నేనే. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవ సమాజమా, ఈరోజు ఇక్కడే మీరు పొరపడుతున్నారు. ఆయన ఎవరో అని చూచుట్లో తప్పిపోతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఉన్న దేవుడే నేనే అని ఏ దేవుడైతే ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడాడో ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. అందుకే అంటున్నాడు నేనే ఆయననని. అంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఉన్న నేనే అని ఎవరైతే చెప్పారో ఆయననే నేను అని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ముగ్గురని నమ్మారా?
బహుదేవత ఆరాధన చేస్తున్నట్లు లెక్క. ముగ్గురని నమ్మారా, బహుదేవత ఆరాధన చేస్తున్నట్లు లెక్క. నువ్వు అంటే నువ్వు విగ్రహారాధికుడు అని. ఒక్కడవని నమ్మావా, ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి. ఆ ఒక్కడెవరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 43వ అధ్యాయం 12వ వాక్యం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా చూద్దాం. ప్రకటించు వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ప్రకటించిన వాడను నేనే అంటే యెహోవా. యెహోవా ఉండగా ప్రకటన చేశాడు. ఏమని చెప్పాలి? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని యెహోవాగా ఉన్నప్పుడు ప్రకటన చేశాడు. విన్నారా? మానవ శరీరము ధరించుకొని రక్షకుడిగా వచ్చాడు. అంటే రక్షించింది ఆయనే, ప్రకటించింది ఆయనే, గ్రహింపచేసింది అంటే పరిశుద్ధాత్ముడిగా. పరిశుద్ధాత్ముడిగా ఉండి సంఘానికి గ్రహింపునిచ్చాడు. పరిశుద్ధాత్ముడిగా సంఘానికి గ్రహింపునిచ్చాడు. అందుకే అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడు. ఆయన వచ్చి నేను చెప్పిన సత్యాన్ని సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, గ్రహింపునిస్తాడు. నేను ఏ ఉపమానాలు చెప్పానో ఆ ఉపమానములకు భావాన్ని ఆయన వచ్చి చెప్తాడు. నేను చెప్పిన ఉపమానములకు ఆయన వచ్చి మీకు భావాన్ని చెప్తాడు. ఆయన ఆదరణకర్తగా, పరిశుద్ధాత్ముడిగా పెంతుకొస్తు అనే పండుగ దినాన మేడగదిలోకి కుమ్మరించుకొని ఆ 120 మంది మీదకు దిగి వచ్చి ఆ ఉపమానములు ఏంటో స్పష్టంగా బోధించాడు, గ్రహింపచేశాడు. ఆ గ్రహింపు పేతురు గారికి వచ్చింది. ఈరోజు చాలామందికి క్రైస్తవ సమాజంలో ఈరోజు ఆ మాటలు అర్థం కాక ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారంట. అందుకే నిజమైన ఆరాధన ఉన్నది, వ్యర్థమైన ఆరాధన ఉన్నది. అందుకే అంటాడు, యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేయాలంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ 9:16 కూడా చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా చూద్దాం. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరణ శాసనము రాసింది ఎవరు? యెహోవా. మరణ శాసనం రాసింది ఎవరు? యెహోవా. ఎక్కడ? ఏదెన్లో. మీరు చేసినటువంటి పాపముల నిమిత్తము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము అని మరణ శాసనము రాసింది ఎవరంటే యెహోవా. మరి మరణించింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే రాసిన ఆయనే వచ్చి మరణించాడా, లేకపోతే రాసిన ఆయన అక్కడ ఉండి ఇంకొక ఆయన పంపించాడా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా, మరణ శాసనము రాసిన వాడే మరణించాలంట. మరణిస్తేనే దానికి ఆ ఉపయోగం ఉంటుంది, అది చెల్లుతుంది. లేకపోతే ఆ రాసిన వ్యక్తి బతుకున్నంత కాలం ఆ శాసనం, దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అది చెల్లదు ఇంకా. అంటే ఆయన చనిపోయాడు, ఆయన బతుకుండగా అది ఇంకా అలా చెల్లుతూ ఉంటుంది. మరణ శాసనం రాసిన వ్యక్తి బ్రతుకుండగా ఆ మరణ శాసనం చెల్లుతూనే ఉంటుంది. ఆ మరణ శాసనం నిమిత్తము ఎవరైతే మరణ శాసనం శాసించాడో, వ్రాయించాడో ఆ వ్యక్తి వచ్చి మరణించాక అది ఇంకా ఆగిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరణ శాసనము రాసిన వ్యక్తే భూమి మీదకి వచ్చి మరణించాలి. ఆయన ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాయించిన ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులకు
ఈ మాట అర్థం కాక వ్యర్థముగా ముగ్గురు 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 అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్న ప్రజలు ఇంకనూ వారి పాపములోనే ఉన్నారు వాళ్ళు. కానీ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని నమ్మినటువంటి వారు మాత్రమే రక్షించబడతారని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆ యెహోవాయే మానవునిగా అనగా యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చి మరణం పొందాడు. స్వయంగా దేవుడే నీ కన్నులు తెరుచునుగా అంటున్నాడు ప్రవక్త. అలా తెరిస్తేనే తప్ప నువ్వు సత్యాన్ని గ్రహించలేవు, ఆయనను చూడలేవు. ఆమేన్. గమనించండి, సిరియా రాజు తన సైన్యముతో వచ్చి ఎలీషాను ముట్టడి వేసినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు ఈ వర్తమానంలో, సిరియా సైన్యము వచ్చినప్పుడు ఎలీషాను ముట్టడి వేశారు చుట్టూ, ఆ కొండ చుట్టూను. తన శిష్యుడైనటువంటి గెహజీ ఉదయాన్నే లేచి కళ్ళు నలుపుకుంటూ వచ్చి కొండ మీద నుంచి చూస్తే చుట్టూ సిరియా సైన్యం అంతా చుట్టూ ముట్టడి వేసి ఉన్నది. అప్పుడు భయపడుతూ మళ్ళా లోపలికి వెళ్ళి గురుగారితో చెప్తాడు, అయ్యా ఈరోజు మన పని అయిపోయింది, మనల్ని పట్టుకోవడానికి సిరియా సైన్యం మనల్ని ముట్టడి వేసేసింది, ఈరోజు మనం తప్పించుకునే అవకాశం లేదయ్యా అని చెప్పాడు. చెప్తే ఎలీషా వచ్చి బయటకు వచ్చి చూశాడు. బయటకు వచ్చి చూస్తే సిరియా సైన్యము వెనక దేవుని సైన్యము నిలబడి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సిరియా సైన్యము వెనక దేవుని సైన్యం ఉన్నది. వాళ్ళు ఎంతగా ఉన్నారంటే అధికముగా ఉన్నారంట. సిరియా సైన్యము కంటే మన పక్షంగా ఉన్న సైన్యము అధికముగా ఉన్నారు. కాబట్టి విజయం ఎవరిదంటే మందే. అరే ఏంద్రా గెహజీ ఏంటి అలా భయపడిపోతున్నావు? ఏంటయ్యా భయపడతామేంటా, నీకేం తెలుస్తలేదు ఏంటి? వాళ్ళు వచ్చేసారు, ముట్టడి వేస్తారు, పట్టేసుకుంటారు. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడంట. మళ్ళీ వచ్చాడు, అయినా మళ్ళీ సిరియా సైన్యమే కనపడుతుంది, దేవుని సైన్యం వాడు కనపట్ల. అప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరు? ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీడికి కన్నులు తెరువు నాయనా, సిరియా సైన్యం మాత్రమే కనబడుతుంది వీడికి. హల్లెలూయా, సిరియా సైన్యం మాత్రమే అమ్మా దారి ఇవ్వండి. అక్కడ మధ్యలో ఎందుకు అలాగ దారిలో కూర్చుంటారు? ఎందుకు? ఇలా వచ్చేయండి, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇలా వచ్చేయండి, కొంచెం దారి ఇవ్వండి వాళ్ళకి, వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. దారి ఇక్కడ ఎవరు లేరా? ఇద్దరు కిందకి వెళ్ళిపోయారా? ఇర్మియా గారు లేరు. ఒకళ్ళు ఉండాలి, చూసుకోవాలి కదా ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఎప్పుడైతే ప్రవక్త ఎలీషా అన్నాడు వీడి కన్నులు తెరువు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు ఎలీషా కన్నులు తెరవబడ్డాయి. గెహజీ కన్నులు తెరవబడ్డాయి. అలాగే ప్రియులారా, ఈరోజు ప్రవక్త ఏమంటాడంటే దేవుడు ఒక్కడే అని నువ్వు గ్రహించాలంటే నీ కన్నులు తెరవబడాలి. లేకపోతే దేవుడు తెరవకపోతే నీకు ముగ్గురు కనబడతారు. దేవుడు నీ కన్నులు తెరవకపోతే, నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవకపోతే నీకు ఎలా కనబడతారంటే ముగ్గురు కనబడతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడతారు. ముగ్గురికి 3 కుర్చీలు వేస్తావు. కానీ పరలోకంలో ఒకే కుర్చీ ఉన్నదంట. అవునా? పరలోకంలో 4:1 ప్రకటన 4:2 ఉంటుంది చూడండి మాట. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ వాక్యంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకములో ఒక్క సింహాసనమే ఉన్నది, ఆ సింహాసనములో ముగ్గురు ఆసీనులై ఉన్నారు. ఆ సింహాసనంలో ముగ్గురున్నారా? ఒక్కడున్నాడా? ఎందుకంటే దేవుడు ఒక్కడే గనుక సింహాసనం ఒకటే ఉంటుంది. ఆ సింహాసనంలో ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఒక్కడే ఒక్కడే ఒక్కడే, పైగా పాట పాడతారు, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే అని పాడతాడు. కానీ ముగ్గురు నమ్ముతాడు. పాట మాత్రం ఒక్కడే అని పాడతాడు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు మాకంటాడు. కనుక
కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి క్రైస్తవ సమాజం అని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఎలీషా వీడి కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. నీవు ఎన్నడూ నీ శత్రువు వైపు చూడొద్దు. ప్రవక్త అంటున్నాడు, నువ్వెన్నడూ నీ శత్రువు వైపు చూడొద్దు, నీ శ్రమల వైపు చూడొద్దు, నీ కష్టాల వైపు చూడొద్దు, వాటన్నిటినీ జయించి విజయాన్నిచ్చే దేవుని వైపు చూడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎన్నడూ వాటి వైపు చూడొద్దు, వాటన్నిటిపై విజయాన్నిచ్చే యేసు వైపు చూడు. హల్లెలూయా, దేవుడు అన్యాయస్తుడు కాడు. 2000 సంవత్సరాల నుంచి భూ దిగంతముల వరకు యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క తన శిష్యుల ద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా ఈరోజు సువార్త భూమి అంతటిని కూడా ప్రకటించబడుతూ ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 46 నుంచి కూడా చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 46 నుండి చదువుదాం. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యము, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. దమస్కు మార్గములో ఏదైతే సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని తెలియచేయడం కోసం మొదటగా యూదుల దగ్గరకు వచ్చాడు. ఆ సత్యాన్ని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారు. ఇతడు చెప్పేది అబద్ధమని చెప్పారు. ఇతడు చెప్పిన దాన్ని నమ్మలేకుండా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మొదట మీకు చెప్పవలసిన అవసరం నా మీద ఉన్నది. కాబట్టి వచ్చి మీకు మొట్టమొదటిగా మీకు చెప్తున్నాను, మీరు దాన్ని అంగీకరించలేదు, త్రోసివేశారు. కనుక మిమ్ములను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారు. నిత్య జీవం వచ్చింది, యేసు ఒక వాక్యాన్ని పంపాడు, ఆ వాక్యాన్ని వారు త్రోసివేశారు. ఆ వాక్యాన్ని అంగీకరించుంటే వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఒక దినాన యవ్వన ధనవంతుడు వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి పోవాలంటే నేనేం చెయ్యాలని అడిగాడా? అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించు అన్నాడు. అయ్యా నేను సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను ఆజ్ఞలను ఎరిగిన వాడను, పాటించుచున్నవాడను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అన్నాడు, నువ్వు అందులో 10లో 1 పాటించలేదు అని అన్నాడా? ఇలా ఎదరికొచ్చేయండి మీరు పిల్లలు, కొంచెం చిన్నపిల్లలందరూ ఇలా ఎదరికొచ్చేయండి, కొంచెం ఖాళీ ఉంచండి అక్కడ. హల్లెలూయా, ఎదరికొచ్చేయమ్మ, ఖాళీగా ఉండదు, ఎదరికొచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వాళ్ళు ఏం చేస్తారంట, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. ఆ యవ్వన ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన మాట అదే. ఏం కావాలని అడిగాడు? నిత్య జీవమునకు నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలన్నాడు. ప్రభు ఒకటి అన్నాడు, ఆజ్ఞలు పాటించరా సరిపోద్ది అన్నాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను, సండే స్కూల్కి పోయినప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. ఒకవేళ నిజముగానే ఆ 10 ఆజ్ఞల్లో ఏదైనా ఒకటి గనక పాటించకపోయి ఉంటే ఆ రోజే ప్రభు చెప్పేవాడు, నువ్వు పలానా ఆజ్ఞను పాటించట్లేదు అని. కానీ ఆ వ్యక్తి 10 ఆజ్ఞలు పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు. అయితే ఆ ప్రభు అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. అదేంటో చెప్పు ప్రభు, నేను దాన్ని కూడా చేసేస్తాను, పాటించేస్తాను. ఈ 10 పాటించిన వ్యక్తిని ఆ ఒక్కటే నేను పాటించలేనా? అదేమిటో నాకు చెప్పే, నేను పాటించేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఆ మాట అతనికి ఎలా ఉందంట, కఠినముగా ఉన్నది. ఇంత కష్టపడి సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇంకేం వేరమ్మా చెప్పాలి, ఐటెక్, బీటెక్, ఎంటెక్, ఆ సెట్టు, ఈ సెట్టు, ఇన్ని రకాల చదువులు చదువుకొని ఇంత డబ్బు సంపాదించి, ఇంత ఆస్తి సంపాదించి, ఆఖరికి నేను చేయవలసిందేంటి? అమ్మేసి బీదలకు ఇచ్చేసి నిన్ను వెంబడించాలా? నాకేం మిగులుతుంది?
అని అతడు, బైబిల్ చెప్తుంది, అతడు మిగుల ఆస్తిపరుడు గనుక వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఇక్కడ నిత్య జీవము వెతుక్కుంటూ యూదుల దగ్గరకు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు? నిత్య జీవము వారికి అవసరం లేదని త్రోసివేశారు. అపాత్రులుగా ఎంచుకున్నారు. వాళ్ళే మాకు వద్దని చెప్పేశారు వాళ్ళు. ఈరోజు కూడా అంతే. అయ్యా దేవుడు ఇదిగో మీ కొరకు పంపించినటువంటి వర్తమానం, అయ్యా దేవుడు మన కొరకు ఈ గడియకు పంపించినటువంటి వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తి, ఈయన వర్తమానం మనం తెలుసుకోవాలి. ఈ వర్తమానం ద్వారా ర్యాప్చర్ అనేది లేదా ఎత్తబాటు అనేది ఉంది. ఇది మనం అంగీకరించాలి, దీన్ని నమ్మాలి అని ఇది మనం ఎవరికన్నా పట్టుకెళ్ళి చూపించామనుకోండి, మాకు అక్కర్లేదు ఇది. ఒక ఆయన అన్నాడంట, ఇసురుకుంటానికి పని చేస్తే తీసుకోండి అన్నాడంట. ఎందుకు? ఈ వర్తమాన పుస్తకాలు, ఆ పెద్ద పాస్టర్ గారు అన్నాడంట బహిరంగ సభలో, ఈ పుస్తకాలు తీసుకోండి, గెద్దబొమ్మోళ్ళు వస్తారు మీ దగ్గరికి. ఎవరు? గెద్దబొమ్మోళ్ళు అంటే పక్షిరాజు అంటాం కూడా రాదు వాళ్ళకి. అసలు 4 జీవుల్లో ఒక జీవి పక్షిరాజు అని అర్థం కూడా తెలియక గెద్దబొమ్మోళ్ళు వస్తారో పుస్తకాలు ఇస్తారు, మీకు తీసుకోండి, ఎలాగ గాలి లేదు కదా మనకి, ఇసురుకోండి, వెళ్తా చింపేసి పడేసి వెళ్ళిపోండి అన్నాడు. అదే నిత్య జీవం. ఈ నిత్య జీవానికి వాళ్ళు అపాత్రులైపోయారు. హల్లెలూయా. చదవండి, అక్కడి నుంచి చదవండి. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము, ఏలయనగా భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా. ఆమేన్. యేసు ఒక మాట అన్నారు, ఏమన్నా తెలుసా? ఈ లోకానికి నేనే వెలుగును, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఇప్పుడు వెలుగుగా ఎవరిని పెట్టాడు? పౌలు గారిని పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను, విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను, విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం దేవా నీకే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. పౌలును పరిగెత్తించినది ఆ మేఘం, క్రీస్తుకు ఖైదుగా చేసినది ఆ మేఘం. పౌలును పరిగెత్తించినది ఆ మేఘం, క్రీస్తుకు ఖైదుగా చేసినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. పౌలుని దమస్కు మార్గములో పరిగెత్తించింది ఆ అగ్ని స్తంభములో, ఆ గొప్ప వెలుగులో. ఏ వెలుగులో దేవుడు ప్రకాశించి, ఏ వెలుగులో ప్రత్యక్షమయ్యి పౌలును దర్శించాడో, ఆ వెలుగై ఉన్న దేవుడు పౌలుని ఒక వెలుగ్గా చేసేసాడు. చదవండి ఆ మాట. భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడంట.
అన్యజనులకు రక్షణార్థమై ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలుని వెలుగ్గా ఉంచాడంట. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహింపరిచారంట. కొట్టండి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఒకప్పుడు నేను హానికరుడను, ఒకప్పుడు నేను దోషకుడను, ఒకప్పుడు నేను హింసకుడను, క్రైస్తవులను హింసించేవాడిని, దూషించేవాడిని, చంపేవాడిని. ఇదిగో దేవుడు నన్ను దమస్కులో దర్శించి ఆ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తుని, సౌలా సౌలా నీవేళ నన్ను ఎందుకు హింసిస్తున్నామని నాతో మాట్లాడిన దేవుడు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యెహోవాయే అని యూదులకు చెప్తే వాళ్ళు నమ్మలేదు. అదే మాటలు అన్యులకు చెప్తే ఆ వాక్యాన్ని అందరూ కూడా సంతోషించారు. ఆమేన్. అదే పిల్లరా, ఈరోజు ఈ గడియ వర్తమానికుడి కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం, అయ్యా దేవుడు నన్ను దర్శించాడు, పడిపోయిన ఆది అపోస్తుల బోధను తిరిగి పునరుద్ధరించడానికి నన్ను దేవుడు పంపించాడు సంఘాల మధ్యకు అని ఆయన ఒక వర్తమానం తీసుకొస్తే, ఈరోజు సంఘశాఖలన్నీ కూడా ఏం చేసినాయి? త్రోసేసినాయి. ఈ వర్తమానం మాకు అవసరం లేదని నిత్య జీవాన్ని తోసేసినాయి. కానీ ఈరోజు ఒక వధువు ఉంది, ఆ వధువు ఏం చేసిందంటే వాక్యాన్ని హత్తుకుంది. ఈరోజు మనం నిత్య జీవానికి పాత్రులమయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అన్యజనులకు సువార్తను ప్రకటించుటకు దేవుని చేత పంపబడ్డాడు. ఆనాడు వారు మేము అబ్రహాము సంతానం అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము సంతానం అన్నారు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసము కానీ అబ్రహాము యొక్క క్రియలు కానీ వాళ్ళలో లేవు. పైకి వారు చెప్పుకుంటున్నారు, ఏమని చెప్పుకుంటున్నారంటే మేము అబ్రహాము సంతానము, మాకు గొప్ప ప్రవక్త మోషే ఉన్నాడు, మాకు వాగ్దానాలు ఉన్నాయి. వింటున్నారా? హల్లెలూయా, దేవుని వాగ్దానాలు మాకు ఉన్నాయి, ప్రవక్త మోషే మాకున్నాడు, పితరుడైన అబ్రహాము యొక్క సంతానం మేమై ఉన్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ సత్యవాక్యం వారి వద్దకు వస్తే వాళ్ళు ఏం చేశారు? దాన్ని త్రోసివేస్తారు. నిత్య జీవానికి వాళ్ళు తమ్మును తామే అపాత్రులుగా చేసేసుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఈరోజు కూడా అంతే, క్రైస్తవులము అని చెప్పుకొంటున్నారు కానీ క్రీస్తు యొక్క పోలికలు కానీ క్రీస్తు యొక్క స్వారూప్యము కానీ ఆయన గుణ లక్షణాలు కానీ ఈరోజు క్రైస్తవుల్లో కనబట్టలా. చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నారు ఏమనంటే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే క్రీస్తు యొక్క పోలికలు నీలో రావాలి, క్రీస్తు యొక్క స్వారూప్యము నీలోకి రావాలి, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు నీలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ప్రతి మనిషి అబద్ధకుడే, దేవుడు ఒక్కడే సత్యవంతుడంట. దేవుడు ఒక్కడే సత్యవంతుడని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. యోహాను యేసును చూచాడు, ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అనడా లేదా? అంటే ఆయనకి ఎవరు కనపడ్డారు? దేవుని గొర్రెపిల్ల కనపడ్డది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు వైపు చూచాడు. ఆ వ్యక్తిని గురించి ఇక్కడ ప్రవక్త అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూద్దాం. యేసు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి, ఇప్పుడు యాయీరు అనేటటువంటి వ్యక్తి ఎవరండి? యూదుడు, యూదుల సమాజ మందిరం యొక్క అధికారి. హల్లెలూయా. ఆయన వచ్చి ఆయనను చూచి,
జాగ్రత్తగా గమనించండి. అందుకే ఇక్కడ ప్రవక్త దీనికి ఈ వర్తమానం పేరు పెట్టడానికి లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుచు. నువ్వు ఎవరి వైపు చూడాలి? నువ్వు యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి వైపు చూస్తే రక్షణ కలగదు, కానీ ఒక మనిషి దేవుని వైపు చూస్తేనే రక్షణ కలుగుతుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో అని మనం ఆలోచన చేస్తే ఆయన ఒక యూదుల సమాజ మందిరానికి అధికారి. హల్లెలూయా. అతడు ఒక ఇబ్బందిలో ఉన్నాడు, ఒక సమస్యలో ఉన్నాడు. హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి ఏకైక కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె వ్యాధితో బాధపడుతూ ఉన్నది. అప్పటికే చాలామంది వైద్యులు వచ్చి ఆమెకు వైద్యం చేస్తూ ఉన్నారు. ఒకరోజు చేశారు, 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఆఖరికి వైద్యులు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, మేము చేయగలిగినదంతా చేశాము, ఇక మా వల్ల కాదు, నీ కుమార్తెను బ్రతికించడం మా వల్ల కాదు అని చెప్పేశారు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఆ కీర్తన గ్రంథం అనుకుంటా 46వ అధ్యాయం 1వ వాక్యం అనుకుంటా చూడండి. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదవండి మాట. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు. మరి యూదులు అధికారి కాబట్టి యెహోవా. ఆయన ఎవరు నమ్మాలి? యెహోవా. యెహోవా పేరటే కదా మనం ప్రార్థన చేస్తున్నాం, యెహోవా నామములనే కదా మనం ప్రార్థన చేస్తున్నాం, యెహోవాకే కదా మనం మొరపెడుతున్నాం. మరి ఇప్పుడు యేసు వైపు ఎందుకు చూడాలి? ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నా నీకు? కీర్తనలో ఏమని వ్రాయబడ్డది? దేవుడే మనకు ఆశ్రయదుర్గం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఇప్పుడు నీకు సహాయం కావాలంటే యెహోవా దగ్గరికే వెళ్ళాలి. కానీ ఇప్పుడు యాయీరు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? యేసు దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యాయీరు ఒక రహస్య విశ్వాసాన్ని వర్తమానంలో ప్రవక్త అద్భుతంగా దాన్ని వివరిస్తూ ఉంటాడు. ఏమనంటే అక్కడ ఒక చిన్న సంఘటన చక్కగా అద్భుతంగా అక్కడ వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఆమెకు ఆ బలహీనత కలిగినప్పుడు పెద్ద పాస్టర్ గారు వచ్చారంట, ప్రార్థన చేశారంట. యాయీరు కంగారు పడక, ఏం పర్లేదు, భయపడకు, ఒకవేళ అంతకేమన్నా అయితే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? పెద్ద పాస్టర్ గారు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. యాయీరు కంగారు పడక, ఒకవేళ అంతకేమన్నా సీరియస్ అయితే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చిన్న పాస్టర్ గారు వచ్చారు, ఆయన కూడా ప్రార్థన చేశారు. యాయీరు ఏం కంగారు పడబాక, ఏదైనా అవసరమైతే మనకు దగ్గరలో ఉన్నారు ఆరంపేట గారు, ఆయన దగ్గర తీసుకెళ్దాం. నువ్వేం కంగారు పడక, వరి అవ్వక, నువ్వేం బాధపడక. ఒకవేళ టౌన్కి వెళ్ళాలనుకుంటున్నావేమో, ఇబ్బంది ఏం పడక్కలేదు, మన దగ్గరలో ఉన్నారు డాక్టర్ గారు, మనకు బాగా తెలుసు, తీసుకొచ్చేద్దాం అని చిన్న పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘ పెద్దలు వచ్చారు, ప్రార్థన చేశారు. యాయీరు నువ్వేం కంగారు పడక బాక. హల్లెలూయా. ఆయుర్వేదం, హోమియోపతి, పెద్ద చక్కటి మందులు ఉన్నాయి మనకి, ఏం భయపడక, నువ్వు మీ పాపకి ఈ మందులన్నీ కూడా పనిచేస్తాయి, ఏం కంగారు పడక, భయపడక అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. అందరూ కూడా ఇలాగొచ్చి వాళ్ళు చేయగలిగినదంతా చేసేస్తూ ఉన్నారు, కానీ ఏమాత్రం కూడా ఆమెకు స్వస్థత కలగలేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న విజయవాడ ఎక్కడోనంట, విజయవాడ హైదరాబాద్ అనుకుంటా, ఆ పాప ఆడుకుంటూ కింద పడితే కంట్లో పుల్లగుచ్చుకుందంట, చిన్న పుల్ల కంట్లో పుల్లగుచ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. 6 సంవత్సరాల బేబీ. ఆ కన్నులో ఉన్నటువంటి పుల్ల తీయడానికంట డాక్టర్ గారు మత్తు మందు ఇచ్చారంట, ఇంజక్షన్. ఆ మత్తు మందు ఎక్కువైపోయి 1 గంటలో చచ్చిపోయిందంట పాప. 6 సంవత్సరాల పిల్ల. ఆ ఇచ్చినటువంటి మత్తు మందు ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. యాయీరు యొక్క కుమార్తె
మరి చిన్న కుమార్తె 12 సంవత్సరాలు కలిగినటువంటి యవ్వన ఈడు కలిగినటువంటి చిన్న బిడ్డ కాయిల పడ్డది, బలహీనతగా ఉన్నది, మంచం మీద పట్టేసింది. డాక్టర్లు ఎంతోమంది వచ్చి, వైద్యులు ఎంతోమంది వచ్చి సహకరిస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఆమె యొక్క ఆరోగ్యం అంతకంతకు ఏమైపోతుందంటే క్షీణించిపోతా ఉన్నది. హల్లెలూయా. చిన్నపిల్లలు వెళ్ళండి అమ్మా, చిన్నపిల్లలు వెళ్ళండి మెల్లగా. హల్లెలూయా. ఆ ఆరోగ్యము క్షీణించిపోతున్నటువంటి సమయంలో ప్రియులారా, మరి ఇక ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే లోకరక్షకుడు, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే నజరేయుడైన యేసు అని నమ్మాడంట. నమ్మి ఆ తదుపరి, అమ్మా వాళ్ళు వెళ్తారులే, మీరెందుకు కేకలేస్తారు, వాళ్ళు సైలెంట్గా వెళ్ళండి మీరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క చిన్న కుమార్తెకి కలిగినటువంటి బలహీనతను బట్టి ఇంట్లో చాలా వేదన చెందుతూ ఉన్నారు. డాక్టర్లు వచ్చేమో మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వచ్చి మేమేమీ చేయలేమనేటటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో యూదుల అధికారైనటువంటి యాయీరు ఏం చేశాడంటే, ఆయనకు వాక్యం గుర్తొచ్చింది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు అని నమ్మి అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి భార్యతో ఒక మాట అన్నాడంట. అమ్మాయి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అని నేను నమ్ముచున్నాను. ఆయన కుంటి వాళ్ళు నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడు. నేను ఆయన గురించి విన్నాను, నేను ఆయన్ని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాడంట. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమంటదని చెప్పండి. త్వరగా తీసుకురమ్మంటుందని మీరు అనుకుంటున్నారు. హల్లెలూయా. యాక్చువల్గా ప్రియులారా గమనించండి, ఒక సమాజ మందిరానికి అధికారి, ఒక ఉద్యోగస్తుడైన ఆయన ఒక ఉద్యోగస్తుడు, ఒక ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పని చేస్తే, అంటే యేసు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అనేటటువంటి ఆజ్ఞ ఉంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యూదులైనటువంటి వారు ఎవరో కూడా అతని దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి కానీ, ఆయన వాక్యం వినడానికి కానీ, ఆయన మీటింగులు కానీ వెళ్ళకూడదు అనేటటువంటి ఆజ్ఞ ఉన్నది. అలాంటి ఆజ్ఞను తిరస్కరించి వ్యతిరేకించి వెళ్ళాలంటే చాలా మరి కష్టంతో కూడినటువంటి పని. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడంట ప్రవక్త అంటున్నాడు, ఆమె అన్నదంట, అయ్యా నేను కూడా ఆయన గురించి ఎప్పటి నుంచో వింటున్నాను, నేను కూడా ఆయన గురించి ఎప్పటి నుంచో వింటున్నాను. ఆయన చేసే అద్భుతాల కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు నేను ఎప్పటి నుంచో వింటున్నానయ్యా. మొన్న నుంచి చెప్దాం అనుకుంటున్నాను మీకు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించురామని. ఎంతో ఆనందపడ్డాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే పిల్లరా మరి ఆయన పరుగున ఆ యొక్క యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలన్నీ చూశాడు. ఆమేన్. ఒక వ్యక్తి రావడం, మరి మా ఇంటి దగ్గర కాయిలో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి కొరకు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం యోగ్యుడను కానయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రోగి బాగుపడిపోతాడు అని ఒక ఆయన అంటాం. అప్పటికే ఒక ఆవిడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగి ముట్టుకొని బాగుపడి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా యాయీరు తన కళ్ళారా చూశాడు. చూసి ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలాడు. అయ్యా నా ఒక్కగానొక్క కుమార్తె సావు బతుకులో ఉందయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి నా కూతురు కొరకు ఒక్కసారి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి అలా చెప్తూ ఉండగా అంతలోనే ఆ ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, యాయీరు బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె
ఇప్పుడే చనిపోయింది. హల్లెలూయా. నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది. బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, నువ్వు వచ్చేయి. మన ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ సిద్ధం చేస్తున్నాం, కబుర్లు పెట్టాం, అందరూ వచ్చారు అనేటప్పటికి ప్రవక్త అంటున్నాడు, యాయీరు మాత్రం యేసు వైపే చూస్తున్నాడంట. ఆమేన్. యాయీరు మాత్రం యేసు వైపే చూస్తున్నాడంట. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. రక్షించువాడు నేనే, ప్రకటించువాడు నేనే, గ్రహింపచేయువాడను నేనే అని చెప్పిన దేవుడు ఈయనే అని యాయీరంట అలాగే చూస్తూ ఉన్నాడంట ముఖమంక. అందుకే అంటున్నాడు ప్రవక్త, యేసు వైపు చూచుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వాక్యం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్లే యాయీరు మరి ఏదో చచ్చిపోయిందంట కదా, ఫోన్లే మరి నువ్వు మాత్రం ఏం చేస్తావు, కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు, ఫోన్లో వెళ్ళిపో కార్యక్రమాలు చేసుకో అని పంపించేశాడు అయ్యేసే. యాయీరు దేవుని యందు విశ్వాసం ఉంచు, పద వెళ్దాం ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లరా అక్కడంతా కూడా మీకు తెలుసు కదా చచ్చిపోయిన కాడ ఎలా ఉంటుందో. అయ్యి బాబు చెప్పకుండా వెళ్ళిపోయావు బాబా అంటే చెప్తే నువ్వు కూడా వెళ్తావు ఏంటి? భలే ఏడుతారు కొంతమంది కదా. అయ్యి బాబు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు బాబా, నా బాబా అంటే చెప్తే నువ్వు కూడా వెళ్తావు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును. చెప్పకుండా వెళ్ళిపోయావు బాబా అంటది అంటే ఏం చెప్పాలి, ఎక్కడ మొదలెట్టాడు? మరి అదే చెప్పకుండా అంటే ఎక్కడెక్కడ ఏమేమి పెట్టావు, చెప్పకుండా వెళ్ళిపోయావు నా బాబా అంటది. అది అలాగా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారంట. అక్కడంతా కూడా ఏర్పాట్లు చేశారు. బైబిల్లో రాయబడి ఉంది అక్కడ, గొల్లు చేసేవారు, ఏడ్చేవారు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, అందరూ సిద్ధపరచారు, అందరూ సిద్ధపరిచారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అయితే యేసయ్య ప్రియమైనటువంటి దేవులారా ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో వారందరిని చూసి ఆయన ఒకటే మాట అన్నాడా, అరే అబ్బాయి మీరు ఎందుకు ఏడుతున్నారు రా అన్నాడండి. వచ్చి జాగ్రత్తగా గమనించండి, చచ్చిపోయిన కాడికి మేము వచ్చి అబ్బాయి ఎందుకు ఏడుతారంటే ఎలా ఉంటుంది అలాగే చెప్పండి. చచ్చిపోయిన కాడికి మేము వచ్చామనుకోండి, కౌరంపేరు వచ్చాం, అబ్బాయి ఎందుకు ఏడుతున్నారు అన్నాం అనుకోండి, మా వెనక ఎలా చూస్తారు మీరు? అంతే కదా. అలాగే ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు, అబ్బాయి మీరు ఎందుకురా గొల్గొల్ని ఏడుతున్నారు అన్నాంట. ఈ పాప నిద్రపోతున్నదే కానీ చనిపోలేదు అని అంట. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని ఎరా ఏంటి చనిపోలేదు అంటున్నాడు, సరిగ్గా చూసారా? ఒకసారి వెళ్ళి చూసారండి, మళ్ళీ వెళ్ళి నాడెట్టుకుని హల్లెలూయా. నిన్న మొన్న అలాగే పాపం కాబట్టి చచ్చిపోయిందని తీసుకెళ్ళిపోయారంట. డాక్టర్ కూడా చెప్పారులేమ్మా, డాక్టర్ కూడా చెప్పారంట, అయిపోయిందమ్మా వెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి కార్యక్రమాలు చేసేసుకోండి అంటే ఆ ముసలాన్ని తీసుకెళ్ళిపోయి అన్ని కూడా కార్యక్రమాలు చేసేసి సరిగ్గా మా కట్ల మీద పెట్టేసి పడుకోబెట్టేసి అగ్గిపొల్ల వేస్తున్నారంట. బాబా కొంచెం మంచినీళ్ళు అన్నదాంట్లో వేసి. నిజమే, అలకోలం కాదు. నిన్న మొన్న మొన్న అలా చూస్తారేంటమ్మా. బాబా కొన్ని నీళ్ళే ఉండ అంతట్లో వేసి తుప్పులు వేసి అక్కడ పరుగు అంటావు అక్కడ ఉన్నాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆ మామని మళ్ళీ తీసుకెళ్ళారు హాస్పిటల్కి వెంటనే. హల్లెలూయా. ఇప్పుడు అలా ఉన్నాయండి మరి డాక్టర్ల పరిస్థితి. బతుకుండగానే పంపించేస్తున్నారు, ఎందుకు వచ్చిన బాధలో భారం అయిపోతున్నారండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఎందుకు అబ్బాయి ఏడుస్తున్నారు, గొళ్ళు పెడుతున్నారు, ఎందుకు బాధపడకండి. ఆ అమ్మాయి నిద్రపోతుందే తప్ప
చనిపోలేదురా అన్న అంటే ఇంకా అందరికీ డౌట్ వచ్చేసింది. ఏంట్రా అబ్బాయి, మనం అందరం చచ్చిపోయిందని తీసుకెళ్ళిపోదాం అనుకుంటే ఈయన ఎవరా కొత్తగా ఉన్నాడు, ఈయన వచ్చి చనిపోలేదు అంటున్నారు అన్న. వెంటనే అక్కడ ఉన్న అవిశ్వాసులు అందరినీ బయటికి తోలేయండి అన్నాడు ముందు. ఎవరిని? లోపల ఉన్న అవిశ్వాసులు అందరినీ కూడా తోలేడురా, బయటకు గెంటేయండి అన్నాడు. గెంటేసి ఒక విశ్వాసులు ముగ్గురిని తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు అని ముగ్గురు విశ్వాసుల్ని లోపలికి తీసుకెళ్ళి, ఏం పెద్ద గొప్పగా ఏం ప్రార్థన చేయలేదు, కానీ చిన్నదానా ఏమన్నాడు, తబిత తల్లి తాకుమి అనేటటువంటి ఒక హెబ్రూ భాషలో ఆయన పిలిచాడండి అంతే. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెబుతున్నాను. అవునా కదా? ఏమన్నాడు? పడుకున్న అమ్మాయిని, నిద్రపోయిన అమ్మాయిని లేపినట్లుగా, ఓ చిన్నదానా లెమ్మని నీతో చెబుతున్నాను అనగానే వెంటనే ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమేన్. అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. మరణము నుండి విడిపించాడు దేవుడు. మరణ పడకల మీద ఉన్నటువంటి యాయిరు యొక్క చిన్న కుమార్తెను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. కారణం, యూదుల అధికారి అయినప్పటికీ ఆయన యేసు వైపు చూచాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒక మనిషి వై ఉండి మరొక మనిషి వైపు చూస్తే నీకే ప్రయోజనం ఉండదు, కానీ నువ్వు దేవుని వైపు చూస్తే తప్పకుండా నీ జీవితంలో నీకు ప్రయోజనం కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుండి 3 వాక్యాలు చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుండి 3 వాక్యాలు చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఎవరంటేనా? సొంకపు గొత్తదారుడు. అంటే ఇప్పట్లో చెప్పాలంటే ట్యాక్స్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనొచ్చు. సొంకపు గొత్తదారుడు, పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి. అంతేకాదు, ధనవంతుడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుడు, ఉన్నతమైన ఉద్యోగస్తుడు, అట్ ద సేమ్ టైం అదే సమయంలో అతను ధనవంతుడు. అతని పేరు జక్కయ్య. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. చూడాలనుకున్నాడు, యేసు వైపు చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడైనందున చూడలేకపోయాడు, చెట్టు ఎక్కాడు అనమాట. అదంతా మనకు తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? ఆమేన్. జక్కయ్యకి ఏమన్నా లేదా? ఏమీ లేదా ఆయనకి? బైబిల్ చెప్తుంది ఆయన ఒక ఆఫీసర్, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుడు. బైబిల్ చెప్తుంది అతడు ధనవంతుడు. ఇన్ని ఉండి కూడా ఆయనకు ఒక ఆశ ఉంది, యేసు ఎవరో, యేసు ఎవరో అని చూడాలని ఉందంట ఆయనకి. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. పాడదాం. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది. యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది. రాత్రి కలుగు భయముకైనను పగలు
ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను కదలక నన్ను కాపాడే నానాదుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, కదలక నన్ను కాపాడే నానాదుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది నా యేసుని. హల్లెలూయా. జక్కయ్య భార్య రోజు చెప్తూ ఉండేదంట ఆ యేసయ్య చేసే అద్భుత కార్యాల గురించి, ఆ యేసయ్య చేసే మహత్కార్యాల గురించి. ప్రతిరోజు కోటానికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం పెట్టి భర్తకి, ఇవాళ కోటంలో ఏం జరిగిందో తెలుసా, ఎంత అద్భుతం జరిగిందంటే యేసయ్య అని చెప్పి యేసయ్య చేసిన మహత్కార్యాల గురించి, సూచక్రియల గురించి ఇంటికి వచ్చిన తర్వాత రిపీట్ చేస్తూ ఉండేదంట ప్రతిరోజు తన భర్త జక్కయ్యకి. కాబట్టి ఒకరోజు జక్కయ్య అనుకున్నాడంట, ఆ యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు. ఆమేన్. కానీ పొట్టివాడైనందున ఆ జనులు గుంపు కూడి ఉండటం వలన అందులో ఆయన ఎవరో అనేటటువంటి గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆ 12 మంది శిష్యులు కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్ వేసుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు యూదులు కనుక వారి యొక్క డ్రెస్ కోడ్ అంతా ఒకలాగానే ఉంటుంది. వారి యొక్క మరి విధానం కూడా, అంటే అందరికీ గెడ్డలు ఉంటాయి, అందరికీ కూడా గెడ్డలు ఉంటాయి, అందరూ కూడా నిలువుటంగీలు ధరించి ఉంటారు. అందులో ఎవరు యేసు అనేటటువంటి గుర్తించడం కష్టమైపోయి ఇతను ఏం చేస్తాడంటే కనీసం చెట్టెక్కైనా చూద్దామని చెప్పి పైకి చెట్టెక్కాడు. దేవుని స్తోత్రం. యేసు ఎవరో అని చూడాలనే ఆశతో జక్కయ్య వచ్చాడు, కానీ చూడలేకపోయాడు. చెట్టెక్కాడు, కూర్చున్నాడు. అయితే ఇక్కడ యేసు చెప్పినటువంటి మాట చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని చూడాలని ఆశతో జక్కయ్య వెళితే జక్కయ్య చూడకుండానే యేసు జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను, ఈరోజు నీ ఇంటి దగ్గర బస చేయాలనుకుంటున్నాను, ఈరోజు మీ ఇంట్లో భోజనం చేయాలనుకుంటున్నాను. ఎంత అద్భుతం, ఎంత సంతోషం అయిపోయింది. యేసు ఎవరో అని చూడాలని నేను వెళితే ఆయనే నన్ను చూసి పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? అసలు ఆయన పేరు జక్కయ్య అని ఆయనకి ఎలా తెలుసు? ఆయన సృష్టికర్త కనుక. అందుకన్నాడు జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. వచ్చాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేడు నీ ఇంటికి, చెప్పండి, ఉందా అక్కడ? ఎవరికి వచ్చింది చెప్పండి? రక్షణ ఎవరికి వచ్చింది? ఇతడును 9వ వాక్యం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి, ఏ ఇంటికి? జక్క ఇంటికా? చెప్పండి. స్తోత్రం నాయనా. ఏ ఇంటికి? అయ్యో, ఈ ఇంటికి అన్నాడు కదమ్మా. అది ఈ ఇంటికి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు అందరికీ కాదు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఏ ఇంటికి రక్షణ వచ్చింది? జక్కయ్య అనే ఇంటికి. జక్కయ్య ఇంటికి కాదు, జక్కయ్య అనే ఇంటికి.
జక్కయ్య అనేది ఒక ఇల్లు. అర్థమైందమ్మా? ఈ విషయాలు మన ప్రవక్త వచ్చాక ఎంత విపులంగా చెప్పాడు మనకి. ఈ విషయాలు మనకు తెలియకపోతే మరి ఇప్పుడు చెప్పే పాస్టర్లు చెప్పే మాటలు అన్నీ ఇష్టమే. ఇక ఎంత ఆనందపడిపోతాము. ఓ పాస్టర్ గారు నిన్న నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు మంచి దైవ సేవకులు, ఆయన ప్రసంగం చాలా లక్షల మంది చూస్తూ ఉంటారు. ఏంటి ఈయన వాక్యం అసలు ఎలా ఉంటుందని చూస్తే ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ వాక్యం వాళ్ళకి వివరిస్తూ ఎంత ఆనందంగా వివరిస్తూ ఉన్నా అంటే, ఇదిగో సహోదరి సహోదరులారా, మరి ఏమనుకుంటున్నారు మన గురించి అసలు మీరు? మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గృహాల్లోకి, ఆ ఇల్లులోకి, ఆ బంగారపు ఇల్లులోకి మనం వెళ్ళిపోబోతున్నాం. నీ కొరకు నా కొరకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఇల్లు అక్కడ మన దేవుడు మనం సిద్ధపరిచాడు. అలసొత్తారండమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారపు ఇల్లు దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరిచాడు. ఆ ఇంట్లోకి మనం వెళ్ళిపోబోతున్నాం. అక్కడ కనుక నీకు రంగు నచ్చకపోతే, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీ సహోదరికి ఇచ్చిన ఇల్లు బాగా నీకు నచ్చి, నీకు ఇచ్చిన ఇల్లు కనుక నీకు నచ్చకపోతే నువ్వు యేసయ్య మీద ఏమెడతావు చెప్పండి? ఏమంటావు చెప్పు? యేసయ్యా, నేనంటే నీకు ప్రేమ లేదా? దానికి అలాంటి రంగులు వేసి ఇచ్చావా ఇల్లు? నాకు ఇలాంటిది ఇచ్చావా? దాని కుళాయి చూడు ఎంత బాగుందో, నా కుళాయి నీళ్ళు రావట్లేదు అని నేరం మోపుతాం మనం యేసయ్య మీద. అవునా కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడకేమో పాలరాయి వేసావు, నాకేమో టైల్స్ వేసావు, నాకు సిమెంట్ చేసావు అని మనం యేసయ్య మీదే నేరం మోపుతాం. కానీ పిల్లరా గమనించండి, అక్కడ నీ కొరకు నా కొరకు బంగారపు ఇళ్ళు లేవు. అక్కడ ఇళ్ళేమి లేవండి. మనమే ఆయన ఇల్లు. మన నివాసం అక్కడ ఉన్నది. అదే మన థియోఫనీ బాడీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అన్ని లక్షల మంది ఎట్లా చూస్తున్నారా అనుకున్నాను నేను. అంటే ఈరోజు కావాల్సింది అదే కదా. ఈరోజు అయ్యే కదా ఆశీర్వాదాలు కదా. ఈయన ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి చెప్తేనే కదా జనం పోయేది. హల్లెలూయా. నిత్య జీవం గురించి, వీటి గురించి, వాటి గురించి ఇవన్నీ వదిలేసుకుంటారా, ఎక్కడెక్కడ వదిలేసుకుంటూ వెళ్ళిపోతామంటే ఎవడొస్తాడు? వస్తారా ఎవరన్నా? సంపాదించుకుంటారా బాబు, బోళ్ళని సంపాదించుకోండి, చేసే మనకు వచ్చింది అందుకు అని అంటే సంఘం సరిపోదు. ఓ పొలవమంటూ వస్తారు. కానీ అయ్యా అమ్మేసి ఆస్తులు బేదలకి ఇచ్చేసి నువ్వు వచ్చే నన్ను వెంబడించని చేసి చెప్పినట్లుగా చెప్తే ఆడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఎలా అంతే సంఘంలో కూడా అంతే. వాక్యం అలా చెప్తే జనం అంటారు ఏం పర్లేదు అన్నీ సంపాదించుకోండి అంటే జనం వచ్చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆ ఇల్లు ఏమి ఇల్లు అంటది? మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. 14వ అధ్యాయం యోహాను సువార్త 1, 2, 3 వాక్యాలు చదువు వినిపించండి. 28వ వాక్యం కూడా చదవండి. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట, అదేంటి ఇంట్లో నివాసాలు ఏంటి? నా తండ్రి ఇంట అంటున్నాడు. ఆయన ఇంట్లో ఇల్లేంటి? మళ్ళీని ఇంట్లో ఇల్లేంటి? నా తండ్రి ఇంట, ఆ ఇంట్లో మళ్ళీ ఇల్లు అంట. అదే అర్థం చేసుకోవాలి. అదే ప్రవక్త చెప్పాడు మనకి. ఆ నివాసాలు ఏమిటో కాదు, మన థియోఫనీ బాడీలే, మన నివాసములే. అందుకే అంటున్నాడు, రక్షణ వచ్చింది నువ్వు కట్టుకున్న ఇంటికి కాదు, నీ బిల్డింగ్ కాదు. రక్షణ వచ్చింది నీ నివాసము, నీ ఇంటికి, నీకే రక్షణ వచ్చింది. జక్కయ్యకి రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా చూడండి, నినివే పట్టణస్థులు దేవుని వైపు చూశారు, కీడు నుంచి తప్పించబడ్డారు. నేను త్వరగా ఎదరికి వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది. ఒక 15 నిమిషాలు, 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది? ఆయన అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. ఆయన వైపు చూస్తే నీకు కలిగేది ఏంటంటే రక్షణ. లక్షలు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నినివే పట్టణస్థులు దేవుని వైపు చూస్తారు, రక్షణ కలిగింది, కీడు నుంచి తప్పించబడ్డారు. ఆమేన్.
మోషే ఒక దినాన్న ఆ అరణ్యములో అగ్ని స్తంభములో ఉన్నటువంటి దేవుని వైపు చూశాడా? ఒక గొప్ప విమోచకుడిగా, ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని నియమించి ఐగుప్తు పంపించాడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి గొల్లలు యేసు వైపు చూచారు, జ్ఞానులు యేసు వైపు చూశారా లేదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 రోజులు ప్రవక్త అంటున్నాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత జనులందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారంట? చెప్పాలి, యేసు వైపు చూస్తున్నారు. 3 రోజులు కోటాలు అయిపోయినాయి, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి రా బాయ్, మీరు ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి రా అన్నాడంట. అందరూ వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నారంట? యేసు వైపు చూస్తున్నాడు. ఇదేంటి అయినా 3 రోజులు ఉపవాసాలు కోటాలు అయిపోయిన తర్వాత ఏమీ లేదా? దేవునికి స్తోత్రం, కనీసం పులిహోరైనా. అదేంటైనా 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత కనీసం పులిహోర కూడా పెట్టకుండా పంపించేస్తావా ఏమిటి పెదవది? కనీసం సాంబార్ లేకపోయినా, అన్నం లేకపోయినా కనీసం పులిహోర అయినా పెట్టకుండా పంపించేస్తావా ప్రభా ఏంటి అని అలా చూస్తున్నారంట. ఎవరి వైపు? యేసు వైపు. యేసు వైపు జనులు చూసుట యేసు గ్రహించి పేతురు వైపు చూశాడు. పేతురా, ఏమన్నా మన వాళ్ళు అలాగే చూస్తున్నారా? కనీసం ఏమన్నా పులిహోర అని ఏర్పాటు చేయబోయేవా? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటావు? 3 రోజులు కోటాల్లో 3 రోజులు కానుకలు పడితే ఏమన్నా పులిహోర కన్నా వచ్చిన డబ్బులు? నువ్వు అసలు ఒక్కరోజు కానుకలు పట్టినవో. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. 3 రోజులు కానుకలు పడితే కనీసం పులిహోర కన్నా డబ్బులు ఇచ్చండి. ఒక్కరోజు కానుకలు పట్టలేదు, ఎక్కడి నుంచి తెచ్చామంటావు? పోను వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చుకుందామా? బోటు అమ్మితే 80 లక్షలు వచ్చును. ఆ బోటు అమ్ముకోనివ్వలేదు నువ్వు. ఆ రోజు వచ్చాయి నన్ను వెంబడించు అన్నావు. దేవునికి స్తోత్రం. ఇంట్లోకి వెళ్ళి ఇంకో లుంగి తెచ్చుకుందామంటే లుంగి లేదేం లేదు, రారా అన్నావు. కట్టుకున్న బట్టలతో వచ్చేయమన్నా, వచ్చేసాను, జేబులో రూపాయి లేదు, ఇప్పుడు ఏమెట్టి అటువంటావు అన్నాడు. లెక్కే, జనం ఎంత ఉందో లెక్కే అన్నాడు. ఇంచుమించు 5,000 పైన ఉంటారు ప్రభా, స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది ఉండొచ్చు. సర్లే మరి ఏదో రకంగా పెట్టే అంటున్నాడు. ఏదో రకంగా పెట్టాను, ఎలా పెట్టాను? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అనంట, మీ దగ్గర ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా ఉందా? ఒక కుర్రోడు తను తెచ్చుకున్న ఆ రొట్టె ముక్కలు, రెట్లు చేపలు పట్టుకుని ఆ బాక్స్ పట్టుకుని గబుకులు లేచాడంట. వాళ్ళ అమ్మ అన్నాడు, ఏయ్ నువ్వు లేచేవిడరా? అది కదమ్మా, మన దగ్గర ఏమైనా ఉందా అని వేసే అడుగుతున్నాడు. మరి అడిగినప్పుడు మనం ఇవ్వాలి కదా, అబద్ధం ఆడకూడదు కదా. ఏయ్ నోరుమీరా అని అలాగంటాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మనకి ఏముంటుంది? తినాలి కదా నువ్వు. అలా కదమ్మా, వేసే అడిగడి ఇచ్చేయాల. కుర్రోళ్ళు వేసానంట, అయ్యా మా అమ్మ నాకు తినడానికి ఇదిగో పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. చాలు పట్టురా అన్నాడండి. చాలు పట్టురా. పట్టుకురా అని ఆయన వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, పేతురో దా 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 వడ్డించో. ఇక్కడ చూస్తున్నాడండి పేతురు. ఏంటా వడ్డించనా? వాళ్ళందరూ వాళ్ళ కూర్చోమని పంక్తులు తీరు కూర్చోమని చక్కగా పంక్తులుగా భోజనం బంతి భోజనాలు. ఇప్పుడు బంతి భోజనాలు లేవు, బఫే భోజనాలకు వచ్చేసింది. ఎక్కడి నుంచి? బంతి భోజనాల్లో నుంచి బఫే భోజనాల్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగా. చక్కగా బాస పెట్టేసుకుని కూర్చుని తినేవారు. ఆ ఏర్పాట్లు పోయినాయి. ఇప్పుడు పచ్చిక గల చోట్ల చక్కగా వాళ్ళందరినీ కూడా చక్కగా పంతులుగా 50-100 మందిని కూర్చోబెట్టరా, వడ్డిచ్చే అన్నట. ఎవరు కొట్టించిన ఆయన ఈ 5 రొట్లు 2 చేపలు ఎవరు కొట్టించమంటావు అన్నట్టుగా చూశాడండి. ఏం కాదులేరా, పట్టుకెళ్ళి వడ్డించు. చక్కగా పట్టుకెళ్ళి వడ్డిస్తే అందరూ తృప్తిగా తినగా నాకేంటి అన్నట్లుగా అడుగుతారు కదా వీళ్ళ 12 మంది. నాకేంటి అన్నట్లుగా ఇలా వడ్డించిన తర్వాత మీ 12 మందికి 12 గంపలు మిగిలిపోతాయి. మీరు చేసిన సేవకి మీ 12 మందికి 12 గంపలు రా తీసుకోండి అన్నాడు. అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూశారు? యేసు వైపు. అదే పేతురు వైపు చూసుంటే వచ్చే వారం చూద్దాంలేమ్మా, ఈ వారానికి ఏమి లేదు, వెళ్ళిపోండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు
అప్పుడు వాళ్ళు యేసు వైపు చూశారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చబడ్డది. అవునా కదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్తున్నాడు ప్రవక్త, చాలా అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. టైం అయిపోతుంది. ఫిలిప్పి వెళ్ళంట నతానియేలుని పిలిచాడంట. అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలు దగ్గరికి వెళ్ళి, నతానియేలు రా ఒకసారి రా, మా యేసుబాబుని చూద్దు కానీ. చూడాలంటే పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరతను? నజరేతులో నుండి వచ్చాడు. నజరేతు అంటే ఒక చెడ్డదానిలోంచి ఏమన్నా మంచి వస్తుందా? మీ పాస్ గారు గొప్పోడు అంటున్నావు, మంచివాడు అంటున్నావు. ఏం మంచివాడయ్యా, అంత గొప్పోడా ఏంటి? నేను రాను అన్నాడంట. అలా కదా, ఒకసారి వచ్చి చూడు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎప్పుడైతే పిలుపు పిలిచినటువంటి పిలుపుకి ఆహ్వానాన్ని మన్నించి నతానియేలు యేసు దగ్గరికి వచ్చి యేసు వైపు చూచాడో, చూచిన వెంటనే అంటున్నాడంట యేసు వైపు చూసి, ఆమేన్, హల్లెలూయా, యేసు వైపు చూడగానే యేసు చెప్తానంట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చూడండి, జక్కయ్యను చూసి ఏ మాట అయితే పలికాడో అదే మాట నతానియేలుని చూసుకోవడం, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇశ్రాయేల్దే ఇతనును అనేటప్పటికి అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజువి, నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజువి అంటే అర్థం ఏంటి? మా రాజువు నువ్వు. పిలుపు పిలిచినప్పుడు అంతకుముందు ఏమన్నాడు? అతను ఎవరా, నజరేతు వాడు అన్నాడా లేదా? అతను వచ్చి అడ్డాడు, అతని దగ్గరికి మేము వెళ్ళటం ఏంటి అన్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆయన వైపు చూశాడో, ఆయన ఎవరో గుర్తించాడు. అయ్యా నువ్వు ఇశ్రాయేలు యొక్క రాజువి అంటే మా రాజువు నువ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కుమారుడువు అన్నాడా లేదా? కాబట్టి పిల్లరా, ఆయన ఎవరో తెలియాలంటే ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూసినప్పుడే తెలుస్తుంది మనకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు కూడా దేవుని పిల్లరా చూడండి, మరి మిగిలినటువంటి వారు ఏమన్నారంట? ప్రవక్త అంటున్నాడు, యేసు ప్రభుని చూసంట దెయ్యాలకి అధిపతి, బేల్జెబూబు, అక్రంగా పుట్టినోడు, అలాగా ఇలాగా అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అనేక రకాలుగా అన్నారు. కానీ నతానియేలు అయితే మాత్రం అలాగనలా. అయ్యా నువ్వు ఇశ్రాయేలు రాజువు, నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తువు నువ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలుకి అర్థమైంది, చెట్టెక్కిన జక్కయ్యకి అర్థమైంది, బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీకి అర్థమైంది ఆయన ఏమై ఉన్నాడు అని. ఆమేన్. చేపలు పట్టుకునే పేతురికి అర్థమై ఉంది ఆయన ఏమై ఉన్నాడని. ఈరోజు ఎంత బతికి ఎంత చదువుకున్న వాళ్ళకి చాలా మందికి యేసు ఎవరో అర్థం కావట్లేదు. అందుకే పిల్లరా, ఆనాడు శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, ప్రధాన యాజకులకి, రాజులకి, గొప్పవారికి చాలా మందికి కూడా యేసు ఎవరో అర్థం కాలా. ఎందుకంటే వారు సరైన రీతిలో యేసు వైపు చూడలేకపోయారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రవక్త చెప్తున్నటువంటి కార్యాలని చాలా జాగ్రత్తగా వినండి. ఆమేన్. ఆఖరికి పిలాతు కూడా యేసు వైపు చూశాడంట. పొంతు పిలాతు కూడా యేసు వైపు చూశాడంట. కానీ ఆయనకి అర్థం కాలేదంట. అక్కడికి భార్య కబురు పంపింది, అయ్యా ఆయన నీతిమంతుడు, నేను రాత్రి కల్లో చూశాను ఆయన గురించి, ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా, ఆయనకి శిక్ష వెయ్యొద్దయ్యా అని అతని భార్య కూడా వచ్చి కబురు పంపితే ఆయన ఏం చేశాడంటే ఆయన చేతులు కడుక్కుని దిగిపోయాడు తప్ప, ఈయన నిజముగా ఇశ్రాయేలు యొక్క రాజు అని, ఈయన నిజముగా క్రీస్తు అని, నజరేయుడైన యేసు అని ఆయన చూసి ఒప్పుకుంటే సరిపోయిను, కానీ ఒప్పుకోలేదు. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్త అంటున్నాడు, ఈరోజు చాలా మంది కూడా యేసుని చూస్తున్నారు కానీ రక్షణ పొందలేకపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, భూ దిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రకటించేవాడు నేనే, గ్రహింపచేవాడు నేనే, రక్షించువాడను నేనే 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 నేనే. కాబట్టి నా ప్రియమైన దేవునిలారా, యేసు వైపు చూచుచు అనే వర్తమానంలో ప్రవక్త చెప్పినటువంటి కార్యాలని చాలా జాగ్రత్తగా వినండి. ఆఖరికి ప్రవక్త అంటున్నాడు, కూడా ఉండి రోజు చూస్తున్న ఇస్కరియోతు యోధ, కూడా ఉండి రోజు యేసు వైపే చూసేవాడంట. ఎవరో
ఎప్పుడైతే యేసుప్రభు వారు అలా తిరిగారో ఇలాగెళ్ళి కానుకలు పెట్లు డబ్బులు తీసేసుకుని పోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ప్రతిరోజు యేసు వైపు చూసిన ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు, ఉరి పోసుకుని చచ్చిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే సాయంకాలం మళ్ళా చూద్దాం. 3:30కి మళ్ళీ అందరూ కూడా సిద్ధపడి రండి. 3:30కి మళ్ళా వాక్యం పరిచర్య ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రభురాత్రి భోజనం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అర్థమైందా మీకు? యేసు వైపు చూచుచు అనేటటువంటి వర్తమానంలో ప్రవక్త చెప్పినటువంటి కార్యాలు. అందరూ చూస్తారు యేసుని, కానీ అందరూ గ్రహించలేరు. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటంటే, మీరు యేసు వైపు ఎలా చూస్తున్నారు? తండ్రిగా చూస్తున్నారా, కుమారుడిగా చూస్తున్నారా, పరిశుద్ధాత్ముడిగా చూస్తున్నారా? నో, ముగ్గురుగా చూడొద్దు, ఆయన ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. ముగ్గురుగా నువ్వు చూస్తే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. ముగ్గురు అంటే బహుదేవతారాధన. దేవుడు ఒక్కడి కంటే ఎక్కువగా ముగ్గురిని చూసావంటే బహుదేవతారాధన. మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు. కానీ దేవుడు ఒక్కడే అని చూడాలి, ఆ ఒక్కడే యేసు అని గ్రహించాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఒక్క పల్లవి, ఒక చరణం మనం పాడుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకుందాం. అందరికీ కూడా ప్రేమింది ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా భోజనాలు చేసి మరి ఇంటికి వెళ్ళి కొంచెం సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా సాయంకాలం తీసుకుపెట్టేటువంటి లార్డ్ సప్పర్కి సిద్ధపడి రావాలని ప్రోపేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములైనా గొప్ప దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. 1000 నోళ్లతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. 1000 నోళ్లతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నా జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నా జీవితం. నీకే ఆరాధన యేసయ్యా, నీకే నా హృదయార్పణ, నీకే యేసయ్యా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీతో